ప్రత్యంగిరిలో దుష్ట ప్రయోగాలు అనేటువంటిది ప్రత్యంగా క్షుద్రం చేసేవాడు ఎవడో ప్రత్యంగిరి వాడి జోలికి పోలేడు, పోడు కూడా. ఇప్పుడు నేనే ఉంటే నా అయితే కూర్చుని ఎవరన్నా నా మీద ప్రయోగం చేసినా కూడా వాడికి ఫలితం ఇవ్వదు. ఎందుకంటే ఆ దేవత ఇప్పుడు వెంటనే కాపాడుతూనే ఉంటుంది. ఈ మామూలుగా గాలి ధూళి వస్తూ ఉంటుంది. అట్లనే ఎక్కడో దాటుడు సంబంధంగా ఎవరి కోసమో ఎవరో చేసి పడేసినటువంటి నిమ్మకాయ అలాంటివి దాటటం, ఎర్రటి వస్తువులను దాటి రావటం, దాంతో వీళ్ళు మెంటల్ బ్యాలెన్స్ పోయి ఏదో నాకు ప్రయోగం జరిగింది అనేటువంటి భావంతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో ప్రవర్తించడం, దాంతో తల్లిదండ్రి భయపడిపోయి ఏదో క్షుద్ర ప్రయోగం చేశారు అనేటువంటి భావంతో రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి కూడా ప్రత్యంగర మూలమంత్రాన్ని, నేను చెప్పినటువంటి నారాయణ ప్రత్యంగని ఒక్కసారి మనసులో చాంటింగ్ చేసి వాళ్ళ తల మీద చేయబెట్టి మంత్రాన్ని చాంటింగ్ చేసి కనుక వదిలేస్తే అర్చన కలశం పెట్టినప్పుడు ఆ ప్రత్యంగర దేవతకి భస్మంతో అర్చన చాలా విశేషం. పూర్వం అవన్నీ సెకండరీ థింగ్స్. ఈ భస్మం చేసినటువంటి అర్చన చేసినటువంటి భస్మాన్ని వాళ్ళ మొహాన బొట్టు పెట్టి కనుక పంపించేస్తే ఆటోమేటిక్గా 5 నిమిషాల్లో వాళ్ళు సెట్ అయిపోతారు. ఇవి కొన్ని వందల కేసులు నేను చేసి ఉన్నాను కూడా, కొన్ని వందలు. అర్ధరాత్రి 11 గంటలకు కూడా వచ్చేవాళ్ళు, పిల్లాడి నిద్రపోవట్లేదండి, ఏదో గాలి తగిలింది, అది ఇవన్నీ నాకు నవ్వొచ్చేది. ఇటువంటివన్నీ చిన్న విషయాలే మన దృష్టిలో, కానీ వాళ్ళ దృష్టిలో పెద్ద. కానీ వీటన్నిటికీ కూడా మూలం అక్కడ ప్రత్యంగిరే మహామాయే భీమ పరాక్రమే మమ శత్రు నశేషాత్మం దుష్టాం నాశే. ఈ ప్రత్యంగర అక్కడ ఆ ఏదైతే వాళ్ళని ఆవహించుకున్నటువంటి మానసికంగా దుష్టం అని అనుకుంటున్నారో అది అక్కడి నుంచి తప్పించేస్తుంది. కాబట్టి ప్రయోగాల్లో అన్నీ కూడా ఈ నారాయణ ప్రత్యంగర చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయి అవి. కాబట్టి ఇది లేదు అని ప్రత్యంగిరిలో ఒకటే ఫైనల్గా చెప్పాలంటే వశ్య మోహన ఆకర్షణ సమ్మోహన జృంభన విజృంభణతో సహా ప్రతి ఒక్కటి ఉన్నాయి. ప్రత్యంగర ముందు ఆత్మరక్షణగా చేసుకుంటూ పోతే నలుగురికి నువ్వు ఉపయోగపడగలుగుతావు. పరకృత్య వినాశిని అనుకుంటే ఇంకోళ్ళు నీ మీద దుష్ట ప్రయోగం చేస్తే వినాశనం చేయొచ్చు. ఎవరి కోసమో నువ్వు చేయవలసిన అవసరం లేదు. దాని యొక్క ఫలితాలు నువ్వే అనుభవించవలసి ఉంది చివరికి. కాబట్టి ప్రత్యంగిరిలో ఆ వాడేటువంటి వస్తువులు కానీ దుష్ట ప్రయోగాలకి చేయవచ్చా అనే దానికి సమాధానం కానీ నేను చెప్పగలిగింది ఇదే.